జగన్ గారు రీసెంట్గా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఈవీఎం సంబంధించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో అదేంటి ఒకసారి ట్వీట్ అనేది చూసుకుంటే మనం జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివిల్ బట్ మస్ట్ అపియర్ టు బీ ప్రివెంట్లీ undoubtedly. In electoral practice across the world, in almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must have to forward the same in upholding the true spirit of our democracy. ఈ ట్వీట్ సారాంశం ఏంటంటే తెలుగులో అంటే చాలా మనకంటే పురోగతి చెందిన దేశాలలో స్టిల్ ఇప్పటికీ బ్యాలెట్ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. మన దేశంలో మాత్రం ఈవీఎంని వాడుతున్నారు. అండ్ అలాగే వచ్చేసి ఈ జస్టిస్ అనేది కేవలం జస్టిస్ జరిగినట్టు తెలిస్తే సరిపోదు, అది కనబడాలి అనేది కూడా జగన్ గారు చేసిన సారాంశం. ఓవరాల్ అంటే ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే ఈవీఎంలతోటి ఎలక్షన్ జరగకూడదు, ఈవీఎంలతోటి ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా జస్టిస్ అనేది ఉండదు. అంటే దీని అర్థం ఏంటి, ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిండొచ్చు అనేది ఈ ట్వీట్ యొక్క సారాంశం. సో దీనికి ఆల్రెడీ టీడీపీ నాయకులు చాలామంది కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అండ్ ఇదొకటే కాదు, ఈవెన్ ఎలాన్ మాస్క్ కూడా ఈవీఎం మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈవీఎం తోటి అంత సేఫ్ కాదు, మేబీ హ్యాక్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని కౌంటర్గా పురంధేశ్వరి గారు మీరు ఈవీఎంని హ్యాక్ చేసి ఒకసారి మాకు చూపించాలని చెప్పేసి ఆమె కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ ట్వీట్ యొక్క సారాంశం మీద మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ట్వీట్ని ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి జగన్ గారు ఈ ట్వీట్ చేశారంటే ఈవీఎం వద్దు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. గతంలో ఇదే ఈవీఎం మిషన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈవీఎం మేబీ హ్యాకింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈవీఎం తోటి ఎలక్షన్స్ జరగకూడదని ఇలాంటి స్టేట్మెంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు జగన్ గారు ఏమన్నారో కూడా ఒకసారి మనం క్లారిటీగా విందాం. ఆయన మాటల్లోనే ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాల, చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తాం. నిజమే కదా, ఇప్పుడు మనం ఎలక్షన్లో మనం వెళ్ళి ఓటేస్తాం. ఓటేసిన తర్వాత ఖచ్చితంగా బటన్ నొక్కిన తర్వాత మనం అది చూసుకున్నట్టయితే మనకు క్లారిటీగా డిస్ప్లే అవుతుంది ఏ పార్టీకి మనం ఓటేసాం, ఆ పార్టీ సింబల్, ఆ అభ్యర్థి పేరు కూడా మనకు డిస్ప్లే అవుతుంది. అది మటుకు ఖచ్చితం. వాళ్ళ వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. నిజమే కదా, ఎవరన్నా అలా సాటిస్ఫై అయితేనే. ఇప్పుడు నేను ఏదైనా ఒక పార్టీకి ఓటేసాను అనుకోండి, అదే పార్టీ సింబల్ నాకు అక్కడ కనబడితేనే నేను సాటిస్ఫై అయ్యి బయటకు వస్తాను, లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇష్యూ చేస్తారు. అదే ఇక్కడ జగన్ గారు మెన్షన్ చేశారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవరు కంప్లైంట్ చేయాల, ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాల. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా? గమనుండాలి కదా. బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంతవరకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇది కరెక్ట్ మాట అన్నారు జగన్ గారు. అంటే గతంలో ఆయనకు 151 వచ్చినప్పుడు ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీరు డ్రామా ఆడుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది. మరి ఇప్పుడు ఇదే అంశం మీద ఈ ట్వీట్ చేశారు జగన్ గారు. ఈ ట్వీట్ చేశారు.
ఈవీఎం హ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఓటింగ్ జరగాలి అని చెప్పేసి. అంటే మీకు 151 వస్తేనేమో ఈవీఎం కరెక్ట్గా పనిచేసినట్టు, వీళ్ళకేమో 164 వస్తే ఈవీఎం మేబీ మ్యానిపులేట్ అయినట్టు. అది కాదు కదా. ఇప్పుడు ఆ గతంలో నిజంగా సీరియస్లీ గతంలో ఇప్పుడు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఆ కూటమి మొత్తం, ఆ ఇండియా కూటమి మొత్తం ఎప్పటి నుండో పోరాటాలు చేస్తున్నారు, ఈవీఎం వద్దు మనం బ్యాలెట్ ఓటింగ్కి వెళ్దాము అని చెప్పేసి. బట్ ఈసీ దాన్ని అంగీకరించట్లేదు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా కేసు కేసు కూడా కొట్టేయడం జరిగింది. ఈవీఎంస్ ఆర్ సేఫ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో జగన్ గారు చెప్పింది పక్కన పెడితే మరి లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు కదా, లక్ష్మీ పార్వతి గారు కూడా దీని గురించి గతంలో స్పందించడం జరిగింది. మరి ఆమె మాటల్లో కూడా ఒకసారి మనం విందాం ఆమె ఏమన్నదో. గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశారా, చేసే గెలిచారా, మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవెన్ ట్యాంపరింగ్ చేస్తారా, తను గెలిస్తేనేమో ప్రజల పాపం నెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి రెండు నాయకుల ధోరణి అనేది ఇది మంచిది కానీ కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగాని జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేనిది దీని ద్వారా ఈ మిషన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా ఓకే ఇదండి గెలిచారు కదా. ఇది సో జగన్ గారు ఏదైతే ట్వీట్ చేశారో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మేబీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిండొచ్చు అని చెప్పేసి వాళ్ళకి లక్ష్మీ పార్వతి గారు ఆల్రెడీ సమాధానం చెప్పేశారు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరగదు, గెలిచిన తర్వాత ఒక మాట, ఓడిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు క్లారిటీగా చెప్పేశారు. ఈవెన్ నేను కూడా అదే క్లారిటీగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది జరిగే అవకాశాలు అస్సలు ఉండవు. ఒకవేళ నిజంగా అలాంటి అవకాశాలు ఉంటే, నిజంగా బీజేపీ చేతిలో అలాంటి ఆప్షన్ ఉంటే, నిజంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ ఎందుకు ఇంత డిఫెన్స్లో పడే సీట్లు మాత్రమే తెచ్చుకుంటుంది? వాళ్ళు నిజంగా 300+ 400+లో 400+ తీసుకునే అవకాశం ఉండేది కదా. అంతెందుకు పట్టున్న కర్ణాటక వాళ్ళు ఎందుకు కోల్పోతారు? అంతెందుకు అయోధ్య అసలు మెయిన్ కీలకం, బీజేపీ పార్టీకి హార్ట్లా భావించారు. అయోధ్యలో రామ్ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఖచ్చితంగా అక్కడ గెలుస్తుంది అనుకున్నారు. బట్ అక్కడ కూడా కోల్పోయారు కదా, ఓడిపోయారు కదా బీజేపీ. అక్కడంతా చేసుకునే వాళ్ళు కదా. యూపీ మెయిన్ మన ఆదిత్యనాథ్, యోగి ఆదిత్యనాథ్ వన్ ఆఫ్ ది కీ మెంబర్ ఇన్ బీజేపీ పార్టీ. అక్కడ యూపీలో కూడా బీజేపీ పట్టు కోల్పోయింది కదా. నిజంగా ఒకవేళ ఈవీఎం ఈ ట్యాంపరింగ్ చేసే అవకాశాలే ఉంటే ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా వచ్చి ఉండేవి కదా. సో ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒక బోగస్ స్టేట్మెంట్. ప్రజా తీర్పుని ఖచ్చితంగా అందరూ ఆమోదించాలి. ఏం తప్పు చేశామో మీరు గ్రహించాలి, దాన్ని మార్చుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఉంటుంది. సో ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.